లో అన్ని బీసీ కులాలకు న్యాయం జరగాలంటే జనరల్‌గా రాజకీయ వ్యవస్థలో కూడా న్యాయం జరగాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? వెనుక బీసీ కులాల్లో అత్యంత వెనుకబడిన బీసీ కులాలకు సంక్షేమ పథకాలు అందాలంటే ప్రభుత్వాలు ఏ రకమైన చర్యలు చేపట్టాలి? ప్రధానంగా అంటే 1952 నుంచి నేటి వరకు చూసుకుంటే శాసనసభలో ఎప్పుడు కూడా 48 మందికి ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు దాటలేరు. అంటే అందులోకెళ్ళి ఒక 8 కులాలు మాత్రమే, ఒక 7-8 కులాలు మాత్రమే ఈ శాసనసభ వ్యవస్థలకు అడుగుపెట్టినాయి తప్ప మిగతా కులాలు కూడా ఇంతవరకు శాసనసభ మొహం చూసే కూడా పరిస్థితి లేదు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలు మళ్ళీ ఈ మధ్యలో బీసీలని ఎంబీసీలని ఒకటి డివైడ్ చేసి బీసీలకు మేజర్ కులాలకు ఇంతమంది శాసనసభలు అడుగుపెట్టారు, ఇప్పటినే బీసీలకు అందాల్సిన కులాలు ఇవే ఎగరేసుకుపోతున్నాయని చెప్పి ఒక తప్పుడు అపోహలు సృష్టించి దీని ఒక బైఫర్కేషన్ తీసుకొచ్చి ఒక అపోహలు సృష్టించింది. కాబట్టి ప్రభుత్వము ఇప్పుడు దుమ్మరులు అనే ఒక బీసీ కమ్యూనిటీ ఉంది, వాళ్ళు అసలు బీసీ ఏలే చేశారు. వాళ్ళ బీసీ ఏలే కాదు, వాళ్ళు చేస్తుంది అసలు వాళ్ళని తీసుకుపోయి ఎస్సీ కమ్యూనిటీలే. ఇప్పుడు సాకలి వాళ్ళు ఎస్టీ దేశవ్యాప్తంగా ఎస్సీలు ఉన్నారు, మనల్ని కూడా ఎస్సీలకు కలపాలని చెప్పి వాళ్ళు కూడా పోరాటం చేస్తారు. కాబట్టి ప్రభుత్వము ఈ నిమ్న కులాలకు సంబంధించిన పోరాటం పరిగణలోకి తీసుకోకుండా ఒక పెడచెవున పెట్టి అసలు ఒక గందరగోళానికి సృష్టించింది. ఇప్పుడు బీసీలు పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీలు 5 ముఖ్యమంత్రులు చేశారు. అదే తమిళనాడు రాష్ట్రంలో బీసీలే రాజ్యాధికారాన్ని వెళ్తారు. కాబట్టి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేసి మిగతా నిమ్న కులాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చేస్తేనే ఆ కులాలు ముందుకు పోతాయి. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి కులానికి, ప్రతి వానికి కూడా మూలం ఏంటంటే విద్యతోనే ఏ కులమైనా ముందుకు పోతుంది. కాబట్టి విద్యను తెలంగాణ రాష్ట్రంలో రేపు ఏదైతే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు చెప్తారో తెలంగాణ రాష్ట్రంలో రేపు అందరం పునర్నిర్మాణం కావాలని చెప్తారో వాళ్ళకి నేను ఒకటే డిమాండ్ చేసి చెప్తాను అంటే బీసీ కులాలు ఉన్నటువంటి కొన్ని నిమ్న కులాలు ఏవైతే ఉన్నాయో, అట్టడుగు కులాలు ఏవైతే ఉన్నాయో వాటికి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించి వాళ్ళకు ఒక మంచి సంస్కరణ తీసుకొచ్చి వాళ్ళని అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.